హాయ్ హలో నమస్తే, నేను మీ సురేష్ యాదవ్. రాయల్ మీడియాకు స్వాగతం సుస్వాగతం. కాంగ్రెస్ పార్టీలో 1989 నుంచి కీరోలుగా పోరాటాలు చేసి కీరోలుగా పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ గారు. రేవంత్ రెడ్డి గారు రాకముందే కాంగ్రెస్ పార్టీలో తనదైన శైలిలో ఈ కేసీఆర్ గవర్నమెంట్ మీద ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో స్కాములు బయటికి తీసి కేసీఆర్ని గద్దెదించడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి బక్కా జడ్సన్ గారు. ఇవాళ ఫోన్ ట్యాపరింగ్ కావచ్చు, ఇంకో చాలా విషయాలు ఇవాళ వచ్చినాయి. కానీ గతంలోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ ట్యాపింగ్ విషయాన్ని బయటకు తీసిన వ్యక్తి బక్కా జడ్సన్ గారు. సో సడన్ గా బక్కా జడ్సన్ గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అంటే దళితులకు స్పేస్ లేదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ బయట మొత్తం కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ విషయాల మీద మనం మాట్లాడదాం. మనతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. అన్న నమస్కారం. అన్న చెప్పండి అన్న, సడన్ గా కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఎన్నో కృషి చేశారు, చాలా ఫైటింగ్ చేశారు, బీఆర్ఎస్ లో స్కామ్లన్నీ బయటకు తెచ్చారు, అధికారం వచ్చింది. అధికారం వచ్చినాక సడన్ గా మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి కారణం ఏమంటారు? మేము దీనికి జవాబిచ్చే ముందుగా ఓయో ఉద్యమ నేత సురేష్ యాదవ్కు మరి ఆయన కొత్త ఇన్నింగ్స్ మీడియా రూపంగా స్టార్ట్ చేసారు. నాది ఫస్ట్ ఇంటర్వ్యూ రాయల్ మీడియా పెట్టుకుంటూ బ్రదర్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా ఆయన ఫ్యూచర్ కోసం. ఇప్పుడు నేను బ్రదర్ అనే ప్రశ్నకు నేను జవాబు చెప్పాలనుకుంటే, కాంగ్రెస్ పార్టీలో నేను వాస్తవానికి 89 కెళ్ళి క్రియాశీల రాజకీయాలు వచ్చినప్పటికీ 87 నుండి 89 వరకు మా దగ్గర సేవాదాల అధ్యక్షుడు, ఆయన పేరు ఠాకూర్ హరిగులాబ్ సింగ్ అని, వరంగల్ హనంకొండ చౌరస్తాలు ఉంటాడు. ఆయన దగ్గర కొంతమంది కాంగ్రెస్ లో అప్పటికి తిరిగే యువకులతోని నేను రెగ్యులర్ గా పోయి కాంగ్రెస్ శిక్షణా తరగతులు నేను అటెండ్ అయినా. వాళ్ళ ఇంటికాల రెగ్యులర్ గా పోయి ఉండేది అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు. అట్లా ఐడియాలజీ అనేది నాకు నరాలని వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 89ల క్రియాశీలకంగా టి పురుషోత్తమరావు గారు, బల్మూరి వెంకట వాళ్ళ తాత, మా దగ్గర 89లో ఫస్ట్ టైం ఆయన, అంటే అది వరకు వర్ధనపేట పోటీ చేసిండు. వరంగల్ మాత్రం ఫస్ట్ టైం ఆయన వరంగల్లో, ఇప్పుడు వెస్ట్ అంటారు, అప్పుడు ఈస్ట్ అంటారు, అప్పుడు కాజీపేట రైల్వే క్వార్టర్స్ ఉంటాయి. నేను పోలింగ్ ఏజెంట్ గా నా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ తప్ప, అంటే ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ అనేకమైన హోదాలలో 4 రాష్ట్రాలలో ఇన్ఛార్జిగా రాహుల్ గాంధీ గారితో నేను అనేక రాష్ట్రాలలో పనిచేయడం జరిగింది. అయితే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈరోజు సిండికేట్ పాలిటిక్స్ అని కొత్తగా మొత్తం మొదలైపోయింది. అంటే అన్ని పార్టీలు కలిపి అన్నిట్లలో భాగస్వామ్యం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న అసెంబ్లీ సెషన్స్ 3 సార్లు జరిగింది. 3 అసెంబ్లీ సెషన్స్ లా మిషన్ ఇది మన కాళేశ్వరము మేడిగడ్డ గురించే మాట్లాడారు. కాళేశ్వరం తక్కిన స్టాంప్ గురించి వాళ్ళు మాట్లాడలేదు. అదేందా, అందులో కాంట్రాక్టర్ మేయా కృష్ణారెడ్డి పేరు నా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలే, నా బీజేపీ వాళ్ళు మాట్లాడలే, నా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలే, నా ఎంఐఎం వాళ్ళు మాట్లాడలే, నా సిపిఐ వాడు మాట్లాడలే. అదేందా, ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పేరు తీయడానికి భయపడ్డాడు. మైహోమ్స్ రామేశ్వరరావు అనేటోడు ఈ రోజు ధరణి పేరుతోని 1000 ఎకరాల భూమి బినామీల పేర్ల పైన పెట్టుకున్నాడు అని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెరువులల్లో బిల్డింగ్లు కట్టిండ్రు, అపార్ట్మెంట్ కట్టిన ఆయననే అన్నాడు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి, మరి పేర్లు ఎందుకు తీస్తలేవా నువ్వు? రాహుల్ గాంధీ మేడిగడ్డ పోయేంత వరకు ఒక్క సిపాయి కూడా అక్కడ దగ్గర కాంగ్రెస్ సిపాయి కానీ లేకుంటే వేరే సిపాయి, ఏ ఒక్క సిపాయి అక్కడ దాకా పోలే. ఆ రోజు ఇవాళ వరకు ఎవరు అక్కడ దాకా పోలే. అదేందా, ఆయన పోయిన తర్వాత మేడిగడ్డ దగ్గర పోయినా కాబట్టి మేము మేడిగడ్డే మాట్లాడతాం. తక్కిన 150,000 కోట్ల రూపాయలు ఏవైతే తెలంగాణ ప్రజల నిధులు అలా మునిగిపోయినాయో దాని గురించి మేము మాట్లాడాం. బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, అది పోయి మేము చూస్తామని మేము చూడమేమో, దాని గురించి నోరే ఎత్తాం మేము అని చెప్పి వాళ్ళు మాట్లాడే చందంగా ఈ రోజు ఉన్నారు. ఇటువంటి అనేక ఎన్నికలకు ముందు ఎవరు కూడా మాకు ఉచిత కరెంట్ కావాలని ఎవరు రోడ్డు ఎక్కలే. అర్థమైందా, ఎవరు కూడా మేము ఫ్రీ బస్సు కావాలని వారు రోడ్డు ఎక్కలే. మా గ్యాస్ 500కి ఇవ్వమని చెప్పేవాడు అడగలే. తెలంగాణ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం శత్రువులు, మా బతుకులు ఆగం చేసిండ్రు, మేము వాళ్ళ సంగతి చూస్తామని చెప్పిండ్రు. నువ్వు నీ తీటకు నువ్వు పెట్టినావు పథకాలు, వాళ్ళు ఏమో అడగలే, నువ్వు పెట్టినావు. నువ్వు ఏమని చెప్పినావు నువ్వు ఈ పథకాలు? ఎందుకంటే నేనేం ఉద్యమం చేయలేదు చెప్పుకోనికి. నేను ఆ ధరల మీద ఉద్యమం చేయలేదు అసెంబ్లీలో, నా మిషన్ భగీరథ మీద నేను యుద్ధం చేయలేదు, నా కాళేశ్వరం మీద నేను యుద్ధం చేయలేదు. అర్థమైందా, నిరుద్యోగులు ఖాళీలు భర్తీ చేస్తారని నేను ఏ రోజు నిలవలేదు. 46వ జీవో రద్దు చేయాలని చెప్పి మేము ఏ రోజు కూడా ఉద్యమం చేయలేదు.
మేము మరి ఎట్లా మేము గెలిచినామంటే ఏమని చెప్పుకోవాలి, ఈ పైసలను ఎక్కడి అంటే లెక్క చెప్పాలి కదా, అట్లా ఎట్లా దానికోసం ఆ లెక్క చూపించడానికి 6 పథకాలు తీసుకొని వచ్చింది. అర్థమైందా? ప్రజలు ఆల్రెడీ ప్రతి మనిషి మీద 1,50,000 అప్పు ఉన్నది. నువ్వు ఎవరి మీద భారం వేద్దామని చెప్పి పథకాలు పెట్టినావు? నువ్వు అడిగింది ఏముంది? విద్యార్థులు ఖాళీలు నింపమని చెప్పిండ్రు, జాబ్ క్యాలెండర్ నింపన్నారు. నువ్వు మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో వేస్తే నేను కూడా నిరుద్యోగులను మైపాల్ యాదవ్ వాళ్ళందరూ మా ఎంబడి వచ్చిండ్రు, తీసుకుపోయి ఆ రోజు మాట్లాడినాం. అన్న ఖాళీలు మొత్తం నింపాలని చెప్పినాం, మెగా డిఎస్సి పెట్టాలని చెప్పినాం, అవన్నీ ఓకే అని చెప్పినాం. రాగానే నువ్వు అడిగినే పెట్టాలి కానీ అడిగని అంటే మేము యాచకులు లెక్క ఉండాలని కోరుకుంటుండ్రు. నేను 4,000 పెన్షన్ ఇస్తే అవి తిని నువ్వు బతకాలే, నువ్వు నేను 10 కిలోల దొడ్డు బియ్యం ఇస్తే అవి నువ్వు తిని బతకాలే. అర్థమైందా? నువ్వు జీవితాన్ని మా ఫ్రీ బస్సులో నువ్వు తిరగాలి, మర్చిపోయి ఊబర్ గీబర్ ఓలాల గీల తిరగవు, అలా తిరగద్దు. ఫ్రీ బస్సులో ఇరికి మొసాలగా దక్షి నువ్వు తిరగాలి. ఇది బ్రదర్, ఇది రాజ్యం కుట్ర. ఇది బహుజనులు ఎప్పుడు యాచకులు లెక్క ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. దీనిపైన నేను మాట్లాడినా. నాకు ఎకరము మెయిన్ రోడ్ ఇవాళ ఇంకో కుట్ర ఏంటంటే, నాకు మా తాత ముత్తాతలు ఎకరం భూమే కొన్నాడు. అబ్బా ధరణి స్కామ్ చెప్తా, ఎకరం భూమే కొన్నాడు. ఆ భూమి రోడ్డుకు వచ్చింది, ఆ భూమి వీరి రోడ్డుకు వస్తే వీనికి 5 కోట్ల రూపాయలు వస్తాయి. వీనికి అవసరమా? ధరణి పేరు మీద భూమి గుంజుకో. అందుకని ధరణి దగ్గర ప్రభుత్వం మారిన ఇవాళ కూడా మాట్లాడతలేదు. అదే నవీన్ మిత్తల్ అనేటోడు కూడా పక్కన అదే విధంగా ఉన్నాడు. నేను ఎగ్జాంపుల్, మా దగ్గర యాదవ్లో చిన్న చిన్న పిల్లలు మీరు అందరు చూసి ఉంటారు సోషల్ మీడియాలో, వాళ్ళ తల్లిదండ్రులు 2 చచ్చిపోతే నర్సంపేటలో 5 ఎకరాల భూమి వాళ్ళకు ఉన్నది. సారీ గుంట ఎకరమే మొత్తానికి దాని 5 కోట్ల విలువ. అవసరం మారా మీకు? మీరు సోషల్ వెల్ఫేర్ రాష్ట్రాలు చదవండి అని బీఆర్ఎస్ నాయకులు అందరు రాసుకొని ఇలా మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరారు. మేము పోయి మళ్ళా అక్కడ గొడవ చేసి బీపీ చేస్తే ఇప్పుడు ఒకరు వచ్చి రంగనాథ్ సార్ ఇన్వాల్వ్ అయితే, ఐజీ వనంగల్ ఇన్వాల్వ్ అయితే ఒక్కడు వచ్చి ఇప్పుడు సంతకాలు పెడుతుండ్రు. అంటే నేను చెప్తున్నా వీళ్ళు అక్కడనే ఉండాలి. ఆ కుట్ర ఈ రోజు మన వాయిస్ అనేది కేసీఆర్, ఈ ధరణి అనేది కేసీఆర్ మొత్తం వాళ్ళ కోసం తెచ్చిండు, దొరల కోసం తెచ్చిండు అని రేవంత్ రెడ్డి పదే చెప్పిండు. కానీ ఇదే కేసీఆర్ నిజంగా మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఈ ధరణి గురించి మాట్లాడలేడు, ధరణి గురించి అసలు రద్దు చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేదు అంటాడు? అది ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కొనసాగింపు, దోపిడి కొనసాగింపు జరుగుతుంది. సిండికేట్ ఎట్లుంటారు అంటే 5 ఏళ్ళు ఆయన ఉంటాడు కానీ అందరూ పంచుకుంటారు, 2వ వస్తారు అందరూ పంచుకుంటారు, 3వ వస్తారు అందరూ పంచుకుంటారు. అర్థమైందా? రజాకార్ల దగ్గర ఉన్నది కూడా వీళ్ళే. రజాకార్ దగ్గర ఇటు అటు నిలబడేది. నువ్వు భూముల రికార్డుది రజాకార్ పేరు మీద 1000 ఎకరాల భూములు ఏం లేవు. అర్థమైందా? నువ్వు సూర్యాపేట దొరవారి దగ్గర చూడు, భువనగిరి దగ్గర చూడు, ఒక రావి నారాయణ రెడ్డి ఒకరు భూములు పంచండి. తక్కిన వాళ్ళందరూ నువ్వు మన దోర్నకలు చేస్తే అంతా వాళ్ళే. రైట్ కు లెఫ్ట్ కి నిజాం క్లబ్ లో మెంబర్ వీళ్ళే ఉంటారు, పబ్లిక్ స్కూల్లో వీళ్ళ పిల్లలు చదివేది. అర్థమైందా? నీకు రజాకార్ చరిత్ర అది గూడూరు నారాయణ రెడ్డి గారు నా దగ్గరకు వస్తే నేను కరెక్ట్ చరిత్ర అయినా చెప్తాను. చరిత్ర అయినా వక్రీకరించి ఆ సినిమా తీసింది కానీ ఒరిజినల్ గా అటు పక్క ఇటు పక్కన ఉండి ఊర్ల పైన స్వేరావిహారం చేసింది మీరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దగ్గర మీరు మళ్ళా సుట్టిరిక మీద కలిపి మళ్ళీ వాళ్ళ దగ్గర జమ అయ్యారు. కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ తో చేతులు కలిపి మనం ముగ్గురం కలిసి ఉన్నామని చెప్పి ఎంఐఎం ఒక దిక్కు వీళ్ళు ఒక దిక్కు అక్కడ దోపిడీ చేసారు. ఈ రోజు వీళ్ళు రాగానే ఇక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఇదే దుకాణం మొదలవుతుంది. అర్థమైందా? ఈ రోజు కులాల పేరు వీళ్ళు చెప్తారు, మేము ఇది రెడ్డి రాజ్యం అని చెప్తారు. పేదరెడ్డిని ఇంటికి విలువరు. పేదరెడ్డి 2 ఎకరాల భూమి ఉన్న రెడ్డిని గాని 5 ఎకరాలు ఉన్న భూమిని గాని ఇంటికి విలువ వాళ్ళ పిల్లనియరు, వాళ్ళ పిల్లని చేసుకోరు. అర్థమైందా? వాళ్ళు మా చుట్టాలని చెప్పుకొని వాళ్ళు చెప్పుకుంటారు కానీ వాళ్ళ దగ్గర కూడా రానియరు. ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈ రోజు మా దగ్గర మన నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీకి చెందిన ఆయనే మన అన్న పేరు ఈబీసీ ప్రెసిడెంట్ ఉన్న రవీందర్ రెడ్డి అన్న కొట్లాడి వాళ్ళకి ఆయనతో ఫీజు రియంబర్స్మెంట్ అవి ఆయన తెచ్చు. ఈ పటేల్ ఏం చేయలే, ఏ రోజు వాళ్ళని పిలవాలి. సేమ్ వెల్మాస్ కూడా అంతే, వాళ్ళ కులం చెప్పుకుంటారు, వెల్మాలు మేము అయినామని చెప్పుకుంటారు. కానీ పేద వెల్మాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇయాలకి అన్నం తిండి లేని పరిస్థితి. అక్కడ ఒక ఆయన మర్డర్ అయితే కనీసం మాట్లాడిన వాళ్ళు లేడు అక్కడ. అంటే నేను చెప్తున్నా కులాలు అనేది పెద్ద కులాలు అని చెప్పుకొని అవి చెప్పుకొని వీళ్ళు పవర్ లో కూర్చున్నారు తప్ప కింద ఉన్న వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు చూడరు. వీళ్ళు ఈ రోజు ఒక సొసైటీకి ఒక శత్రువు లెక్క చూస్తూ ఉంటారు. పవర్కి వచ్చేదాకా ఒక తీరు ఉంటారు, పవర్ వచ్చిన తర్వాత వాళ్ళు వేరే తీరుగా సైకో లెక్క మారుకుంటారు. అదే విధంగా ఇక రేవంత్ కూడా తయారైపోయాడు.
రేవంత్ ధరణి ఏందనంటే అది కొనసాగిస్తుండు. అదే నవీన్ మిత్తల్ అదే దొంగ అని ఎవరైతే నవీన్ మిత్తల్ ఈ రోజు రైట్ హ్యాండ్ గా కూర్చుండు. పిల్ల మొగోళ్ళు ఇద్దరు కలిసి న్యూ ఇయర్ 31st నైట్ దావత్ చేసుకుంటారు. ఆ దావత్ లో ఏం ములాఖ అయితే ఏం మాట్లాడుకో తెలియదు. జయేష్ రంజన్ అంటోడు ఎవరైతే కేటీఆర్ తోని రోజుకో దేశం తిరిగి, నువ్వే చెప్పినావు కదా రోజుకో దేశం తిరిగి అన్ని తిరిగి, మరి నీకేం చూపించింది, నీకేం తొవ్వ చూపించింది జయేష్ రంజన్ నువ్వు దగ్గర పెట్టుకున్నావు. కేటీఆర్ అంటే ఒక లంపెన నువ్వు అన్నావు, ప్రతి దేశంలో పలానా వాళ్ళతో తిరుగుతారని అన్నావు, ఎంబడి జయేష్ రంజన్ ఉంటావు, మరి నువ్వెందుకు తిరుగుతున్నావు, నీకెంత వజు పెట్టావు, నీకేడా తలుపులు తెలిసిండు, నీకేడా తలుపులు వేసి జయేష్ రంజన్ నువ్వు పెట్టుకుంటున్నావు నువ్వు ఎంబడి. అర్థమైందా? ఈ రోజు అవి కేవలం ఇద్దరు కేటీఆర్ ప్లేస్ లా అర్థమైందా, మన కేసీఆర్ ప్లేస్ లా రేవంత్ రెడ్డి కూర్చుండు. మళ్ళా కేసీఆర్ పక్కన ఉన్న నవీన్ మిత్తల్ అక్కడనే ఉన్నాడు. అర్థమైందా? ఒక్క నిమిషం. కేటీఆర్ పక్కన ఉన్న జయేష్ రంజన్ అక్కడనే ఉన్నాడు. కేసీఆర్ దగ్గర ఉన్న సందీప్ కుమార్ సుల్తానీ అక్కడనే ఉన్నాడు. కేసీఆర్ దగ్గర ఉన్న విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి అక్కడే ఉన్నాడు. గొర్రెల స్కామ్ చేసినటువంటి లక్ష్మారెడ్డి వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాడు. అర్థమైందా? విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి కేసీఆర్ దగ్గర ఉన్న 4 లక్షల సిమ్ములు కొన్న విద్యాసాగర్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాడు. ఈ విద్యాసాగర్ రెడ్డి 4 లక్షల సిమ్ములు కొన్న విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి తమ్ముడు ఈ రోజు సీఎం సెక్రటరీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. మరి ఏం మారింది? మరి ట్యాపింగ్ కేసు ఎట్లా చేస్తారంటారు? నేను అదే బ్రదర్ నేను చెప్పి ఫస్ట్ అసలు ఎక్కడికి వెళ్ళి మొదలైందని చెప్పిన నేను ఈ రోజు నీట్ గా. ఈ రోజు బ్రదర్ ఈయన శ్రీనిధి అంటే సర్ఫ్కి వెళ్ళి ఇంతకుముందు వెలుగు కింద ఉండేది. వాళ్ళు 2002 వరల్డ్ బ్యాంకు ఇక్కడికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు పాలించిపోయిన తర్వాత ఇక్కడ కొంత పేదరిక నిర్మూలన కోసం మనం ఏమైనా చేయాలన్న ఉద్దేశంతో 2002లో $1000 బిలియన్ ఇక్కడ ఇయ్యనికి వాళ్ళు రెడీ అయ్యారు. మొదటి విడతగా $500 బిలియన్ రిలీజ్ చేశారు. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఒక $250. దీన్ని మైక్రో ఫైనాన్స్ లెక్క నడుపుతారు. ఇది పైసలు మాకు ఉన్నాయని చెప్పి 2000 కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే శ్రీనిధి అని చెప్పి బయటకు వచ్చింది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాసాగర్ రెడ్డి అంటే నాబార్డ్లో పనిచేసేది రిటైర్ అయిన వ్యక్తి. రిటైర్ అయినటువంటి తీసుకొచ్చి కేసీఆర్ ఎండిగా పెట్టుకుని ఆయన ఇంద్రకరణ్ రెడ్డి తోక సుట్టమ్మ ఎవడో ఉన్నాడు తీసుకొచ్చుకొని ఆయన దగ్గర పెట్టుకున్న తర్వాత అది ఆడిటింగ్ చేయకుండా దాని బడ్జెట్ ఏంటంటే 5400 కోట్లు. దానికి ఎండిగా ఎవడు ఉండాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. కానీ ఈ రిటైర్ అయినటువంటి 3 లక్షల రూపాయల జీతం ఏంటి. నాబార్డ్లో వాడు తీసుకునేది 50,000, ఇలా తీసుకుంటున్నది 3,50,000 రూపాయలు. మళ్ళీ 4 కార్లు ఈ పుడింకు. ఈయనేం చేసిందనంటే దీని కింద ఈ మొత్తం బహుజన బిడ్డలు పనిచేస్తారు. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అలా పనిచేసే వాళ్ళు బహుజన బిడ్డలు 6,000కు 10,000కు పనిచేస్తారు. అందరూ SC ST BCలు తప్ప వేరే వాళ్ళు ఉండరు. ఇక అందులో కొంతమందికి రెడ్లు ఉంటారు. వీళ్ళు ఏం చేసిందనంటే వీళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అక్కడ పనిచేస్తారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటూ వినాలని వాళ్ళకి 4 లక్షల సిమ్లు ఐడియాకి వెళ్ళి ఎయిర్టెల్కి వెళ్ళి జియోకి వెళ్ళి కొన్నారు. కొని మధ్యలో ఒక IT మేనేజర్ను మీడియేటింగ్ గా పెట్టుకొని కొన్నారు. కొని వాటితోని వీళ్ళు పోయినాక వాళ్ళు నీకు నెలకు 20 లక్షల రూపాయలు బిల్లు కడుతున్నా, నా ఎంప్లాయీస్ ఏం మాట్లాడుకుందో నాకు తెలియాలి, లేకుండా లేకుండా నాకు నీకు అవసరం లే అని చెప్పేసి ఆయన దగ్గర ఈ సర్వీస్ ప్రొవైడర్స్ మొత్తం తీసుకున్నారు. ఇది ట్యాంపరింగ్. ఎవరి దగ్గర? ఐడియా వన్ దగ్గర, ఎయిర్టెల్ వన్ దగ్గర, ప్రభుత్వాల అధికారులు సీరియస్ గా అయినా మీకు అర్థమైతలేదు. ఎయిర్టెల్ దగ్గర, జియో దగ్గర, ఈ 3 దగ్గర తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటారు. ఇక వీళ్ళు ఆడోళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతుండ్రు ఏం మాట్లాడుతుండ్రు మొత్తం వినేది ఎవరు? విద్యాసాగర్ అంటాడు. ఫీల్డ్ ఇన్స్పెక్టర్ నువ్వు ఎక్కడ పోయినావు ఇవాళ సార్ నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఎక్కడ పోయినావు, నువ్వు ఇది మాట్లాడినావు, నువ్వు ఇది వాళ్ళు పరేషాన్. అట్లా మొత్తం 10 ఏళ్ళకి గ్రిప్ లో పెట్టుకున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు మొత్తం మీద తెలిసిపోయింది. అరే వినా మొత్తం నా పక్కన ఉన్నాడు దొంగన్నట్టున్నాడు, నేను వాంతోనే మాట్లాడినా అని చెప్పేసి ఒకరొకరు నమ్ముకోకుండా అయిపోయిండు. అట్లా మొత్తం చేసుకుంటున్నారు. ఆ లుచ్చగాడు ఇంకా అలానే ఉన్నారు. వాళ్ళు పెట్టుకుంటా ఇక్కడికి వెళ్ళి దీనికి మంత్రి ఎవరంటే ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంటుంటది. ఇప్పుడు సీతక్క దానికి మంత్రి. సీతక్క ఏం నడవది, విద్యాసాగర్ రెడ్డి గాంధీ నడుస్తుంది, సందీప్ కుమార్ సుల్తాన్ అయినా నడుస్తుంది, ఈమె పేరుకే అక్కడ దమ్మి. అర్థమైందా? ఇక్కడికి వెళ్ళి ఏం చేసిందంటే దయాకర్ రావుకు ఇట్లా నా దగ్గర ఇట్లా నడుస్తుంది, ఇట్లా ఉన్నది అని అంటే, అయితే దీనికి CSR ఫండ్స్ వస్తాయి 5,400 కోట్ల CSR ఫండ్స్. ఈ CSR ఫండ్స్ ఉంటుంది మనం ఎట్లా ఖర్చు పెట్టాలంటే వాడు ట్రస్ట్ పెట్టాడు. ఎవడు? ఎర్రబెల్లి దయాకర్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ కి వెళ్ళి ఇదంతా స్కామ్ నేనే బయట పెట్టినా బ్రదర్. ఆ ట్రస్ట్ పెట్టి
మీకు కుట్టుడు నేర్పిస్తున్నా, మీకు బట్టలు కుట్టిస్తున్నా, మీకు అది కుట్టిస్తున్నా, ఇది కుట్టిస్తున్నా, పైసలు ఖర్చు పెడుతున్నారు. ఏది ఈ సిఎస్ఆర్ ఫండ్స్ పెడతారు, ఏది కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అంటారు దీన్ని. దానికోసం ఖర్చు పెడుతుంటే అక్కడ ప్రజలు ఏది పాలకుడుతోడు, అబ్బో మా దూర ఎంత మంచోడు, మా దూర మాకు బట్టలు కుట్టుకొని మిషన్లు ఇచ్చిండు, మా దూర మాకు అది చేస్తుండు, మా రోజు దూర నీళ్ళ ట్యాంకర్లు ఇచ్చి పుణ్యానికి దొబ్బుకొచ్చిన పైసలను కాదు అని ఇచ్చి మళ్ళీ కూడా అలా స్టార్ట్ చేసింది. ట్యాంపరింగ్ ఫోన్ ఇచ్చేసుడిగా అక్కడికి వెళ్ళి మొత్తం మంచి అక్కడికి ఫోన్లు ఇనుడు అక్కడ స్టార్ట్ పాలకుర్తిలా. యశస్వి రెడ్డి ఏం మాట్లాడిందో వాళ్ళకి తెలుసు, అసలు వాళ్ళకి తెలియదు క్యాండిడేట్. ఇంకా మీ ఫోన్లు మీరు చెక్ చేసుకుంటే యశస్వి ఫోన్ ట్యాప్ అయింది, ఝాన్సీ రెడ్డి ఫ్యాన్ ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, వాళ్ళందరూ ఫోన్ ట్యాప్ అయినాయి. అర్థమైందా? వాళ్ళ కొడుకు తెలుసు, దయాకరావు కొడుకు తెలుసు, వాళ్ళకి దిగింది కూడా మీరు మాట్లాడారు. అక్కడికి వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ నెక్స్ట్ ఖర్చు పెట్టింది ఎక్కడ అంటే మన సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ఖర్చు పెట్టింది. ఈ టెక్నాలజీ ఇక్కడికి వచ్చింది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దగ్గరకు వచ్చింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ బొమ్మల టెక్నాలజీ లేదు. ఇజ్రాయెల్ కి రావాలంటే మోడీకి తెలుస్తుంది. అర్థమైందా? ఇజ్రాయెల్ కి టెక్నాలజీ ఇండియాకి వస్తుంది అంటే ఆ పెద్ద నెట్వర్క్ ఇజ్రాయెల్ కి ఉన్నది డైరెక్ట్ మోడీకే ఉంది, ఎవరికి లేదు. అక్కడికి వెళ్ళి మిషన్ ఇక్కడికి రావాలంటే అర్థమైందా? నరేంద్ర మోడీ చేస్తే తీసుకుపోయి ఇన్నా నిద్రలో లోపడేస్తాం. అక్కడికే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుందన్న. ఇజ్రాయెల్ నుంచి వచ్చిందని ఎందుకు తెలియదు కదా, నాలెడ్జ్ లేదు వీళ్ళకు. జరిగింది లోకల్ బ్రదర్. ఇప్పటిదాకా ఎంతమంది సర్వీస్ ప్రొవైడర్ అని తీసుకొచ్చిన మాట్లాడని చెప్పండి. ఎక్కడి వరకే అంటే లేటెస్ట్ టెక్నాలజీ తెస్తే తేవచ్చు, నేను అంటలేదు. జరిగింది మాత్రం ఇప్పుడు ఈ సిమ్లకి వెళ్ళి నీకు పైలట్ ప్రాజెక్టు పేదల పైసలతోనే 4 లక్షల సిమ్లు కొన్నావు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కు ఉపయోగపడాల్సిన డబ్బులు తీసుకొచ్చి నువ్వు. దీని మీద నేను హైదరాబాద్ సిపికి కంప్లైంట్ ఇచ్చాను. ఎప్పుడు? మొన్ననే నాకు ఆ నోటీస్ వచ్చే ముందు రోజు, ముందు 2 రోజుల ముందు అది ఇచ్చిన 2 days లో నాకు షోకాజ్ నోటీస్ వచ్చింది. ఎందుకని? ఇవి అది చెప్పినా కదా బ్రదర్, వాళ్ళిద్దరు దెబ్బలు నీ దగ్గరనే ఉన్నారని చెప్పిన. నా దగ్గర ఉన్నారా అని చెప్పి వాళ్ళు తీసుకపోయి లోపల పెట్టాలి, నువ్వు తీసేయాలి. నువ్వు ఇద్దరు నాన్నే పెట్టుకుంటే వాళ్ళ తమ్ముళ్ళను దొంగలని తప్పించడం కోసమే జర్సన్ సస్పెండ్ చేశారా? ఇట్లా అన్ని అంశాలు కదా 100%. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు షేక్ చేస్తున్న వ్యవహారం బ్రదర్. ఇది ఎన్నికల వరకు నడుపుతారు బ్రదర్. ఇప్పుడు పథకాల గురించి ఎవరు అడగద్దు అంటే ఇది నడవాలి పేజీల్లో. ఈ డ్రామా ఏంటనంటే ఈ లుచ్చ డ్రామాలు మనకు చెప్పద్దు, పబ్లిక్ డైవర్ట్ కాకుండా మీ పథకాలే మీరు అడుగుండ్రి. ఇది మీకోసం వేసింది. ఇది వేసింది అని అంటే తమ్లైన్ కూడా ఇదే పెట్టు. అయితే పబ్లిక్ ఇప్పుడు 6 పథకాల గురించి అడగద్దు. వాడి పొద్దుగాల పేపర్ తెరిస్తే ఎవరు అరెస్ట్ అయ్యిండు, కేటీఆర్ అరెస్ట్ అంటే అరెస్ట్ కాదు బొంగాదు అక్కడ. కవిత అరెస్ట్ కాబోతుందని 2 రోజుల ముందే ముఖ్యమంత్రికి తెలుసబ్బా. అదేందా 2 రోజుల ముందే ముఖ్యమంత్రికి తెలుసు. కవితకు ఇంటిమేషన్ ఇచ్చిండ్రు అరెస్ట్ అవుతుందని. కేటీఆర్ కంటే కేసీఆర్ కంటే అందరికంటే బాగా బాధపడ్డది ఈయన. ఎందుకు బాధపడ్డారని చెప్పి నువ్వు నన్ను అడగాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి ఫస్ట్ కంపెనీ పెట్టిన వీళ్ళు ఇద్దరే. కవిత అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి బాధపడ్డాడు. అందుకనే అరే నీకు ఎందుకు చెప్తా బ్రదర్, ఆధారం చెప్పాలి కదా, మన గాలి చెప్పదు. ఎందుకు అత్యధికంగా బాధపడ్డారంటే ఇద్దరు కలిసి మొట్టమొదటిసారి ఒక వ్యాపారం స్టార్ట్ చేసి వీళ్ళిద్దరు. ఇప్పుడు దాని పేరు అడిగో 2011 నాకు డాక్యుమెంట్స్ మీడియా కూడా చూపి 2011లో అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పెట్టింది. వీళ్ళిద్దరు డైరెక్టర్, కవిత కల్వకుంట్ల గారు. వీళ్ళిద్దరు కలిసి 11-15 రోజులు ప్రయాణం చేసి అమ్మ నువ్వు టీఆర్ఎస్, నేను టీఆర్ఎస్, నేను టీడీపీ. టీడీపీ బయట ఏమని అనుకోగలం, మన ఇద్దరు మారుద్దా అంటే నీ బినామీ నువ్వు పెట్టు, నా బినామీ నేను పెట్టు. ఆమె విందులా మందులా అనే ఆమెను ఆమెను పెట్టింది, అమెరికాలో ఉంటుంది. ఈయననేమో సుజిత్ను పెట్టింది, సుజన్ పెట్టిండు. అది మనోహర్ రెడ్డి అల్లుడు, అంటే జయపాల్ రెడ్డి సొంత తమ్ముని కొడుకు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉండగా ఉపేందర్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి వాళ్ళ బిడ్డ భర్త. ఆమెకు ఈమె పావులా వడ్డీకి ఆటో వడ్డీకి నడిపేది అన్నట్టు. ఈ దొబ్బుకొచ్చిన పైసలు జాగృతి పేరు మీద ఉద్యమం పేరు మీద వసూలు చేసిన కదా, ఆ వడ్డీ వసూలు చేయడానికి తీసుకురానికి ఈ క్యాండిడేట్ పోయితాడు ఎవరు అల్లుడు. అట్లా వీళ్ళందరూ సూపత్ అయింది. ఇదొక పెద్ద రింగ్, ఇదొక స్టోరీ. మళ్ళా అంటే దానికోసం అంటే అంత ఎందుకు బాధపడతామని మేము వీక్షకులు అనుకోవద్దని వీళ్ళ అనుబంధాలు చెప్తున్నా. కాబట్టి కవిత అరెస్ట్ అయినప్పుడు అత్యధికంగా బాధపడ్డది రేవంత్ రెడ్డి.
నా మీద ఆమె 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 కోసం ఎంత బాధపడ్డాడో నా మీద అంత కసి పెంచుకున్నాడు. మా కవితను కొట్టిండు వీడు, నా కవిత మీద కేసు పెట్టిండు వీడు, మా కవిత ఇండ్లు చూపించిండు వీడు, మా కవిత సర్వే నంబర్లు చూపించిండు, డాక్యుమెంట్ ఏం చూపించు, మా బతుకంతా బజార్లో పెట్టిండు, మేము పాటలు మా కవిత ఎంత బాధపడ్డదో ఏమో వీడి సంగతి చూస్తా అన్న ఒక పరిధి. ఆ బిజినెస్ ఇంకా రన్ అవుతుందా? ఏది ఇప్పుడు అది వచ్చి ఆ కంపెనీ ఉన్నది, వాళ్ళు పార్ట్నర్స్ మెంబర్స్ మారిండ్రు. అది అయితే ఎంత పవర్, నేను నా లక్ ఏంటంటే ధనాదం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు మేనేజ్ చేసి అవి తీసేసింది మొత్తం. కార్పొరేట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ లైఫ్ వెబ్సైట్ లో అవి లేవు, కానీ అవి మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని నా దగ్గర పెట్టుకున్నా. ఒక సెట్ మొన్ననే కాలేజీ మనకి నీకులా అర్థం, అదొక్కటి మాత్రం నేను అదొక్కటి సేవ్ చేసుకున్నాను. లేకుంటే ఇలా ఏ ఆధారం ఉండపో నన్ను ఏది పరువు నష్ట దావా కింద పెట్టి 1 కోటి 100 కోట్లకి ఎత్తున్నాను నా జీవితాంతం. అర్థమైందా? అందుకనే నేను చెప్పింది. అయితే ఈ వ్యవహారం అంతా చూసినటువంటి రేవంత్ రెడ్డి సడన్ గా మిమ్మల్ని సస్పెండ్ చేయడంలో కవిత విషయమే ప్రధానంగా ఉందనుకున్నాం. ఇన్ని రోజుల్లో మనం ట్యాపింగ్ ఇది అనుకుంటున్నాం, కానీ కవితను జైలు పంపడం వల్లనే ఉందనేది ఇప్పుడు అర్థమవుతుందా? ఒక్కటి అన్ని ప్రధానమైనవి. అర్థమైందా? నేను సోమేష్ కుమార్ భూములలో పోయి జర్నలిస్ట్ భూములు ఇవ్వాలని జెండాలు పాతిన. 20 లక్షలని 25 ఎకరాలు వాళ్ళ భార్య పేరు మీద అక్రమంగా కొన్నాడని ఈయనరే రాసింది, లీక్ ఇచ్చి రాపి ఇంత పనికి వస్తావురా బిడ్డ అని చెప్పి. నాకు తెలిసిన తెల్లారికెళ్ళి ఇది బంద్ అవుతుందని తెలుసుగా వన్డే మ్యాచ్ ఉంటుంది. అమ్మ నాకు ఇట్లా చేస్తాతుందా, కానీ నేను తీసుకుపోయి డైరెక్ట్ వాళ్ళ జెండాలు బ్యానర్ పెట్టేసిన. జర్నలిస్ట్ నంబర్ 1. రెండోది సందీప్ కుమార్ సుల్తానియా విద్యాసాగర్ ఇందాక నేను చెప్పింది ఏది ఆ నిధులు గోల్మాల్ దానిపైన నేను ఆడిటింగ్ చేయాలని చెప్పి. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్ లో విద్యాసాగర్ రెడ్డి అంటే ఎన్నుకుంటాడు. నెక్స్ట్ చూపెడతా నేను అది ఫోటోలు చెప్పిస్తాను. ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఉంటే దానిపైన విద్యాసాగర్ రెడ్డి అంటే ఏ ప్రోటోకాల్ ప్రకారం వాడు ఉంటాడు. అదే వేదిక మీద ఉంటాడు బాజాప్తా. సీఎం ఉన్న స్టేజ్ పైన కోడంగల్లో కూడా ఉన్నాడు. అలా పెట్టుకో, అది నంబర్ 1. అదొక అంశం. నవీన్ మిత్తల్ ధరనిధి అదొక అంశం. ఏది ఆర్గనైజేషన్ పరంగా మాట్లాడుతున్నది అదొకటి. 46వ జీవోది అదొకటి. 317 అదొకటి. అన్నిటికంటే ఎక్కువ నేను ఎమ్మెల్సీకి పోటీ చేయబోతున్నా. అంటే తీర్మాల్ మల్లన్న కడ్డం రాబోతురా మీరు? తీర్మాల్ మల్లన్న కడ్డం రాబోతురా? తీర్మాల్ మల్లన్న ఏం పోటీ చేస్తుండో నాకు తెలియదబ్బా. ఆయన ఎమ్మెల్యే ట్రై చేసిండు, రాలేదు. ఎంపీ ట్రై చేస్తున్నా, ఆయన ఎంపీ ఆస్పిరెంట్. ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసిండు. నేను ఎమ్మెల్సీకే, నేను ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నా నేను అనుకోను. అర్థమైందా? రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ కంటే పెద్ద విలన్ అని చెప్పేసి మనోడే చెప్పిండు. వాస్తవం కూడా అది కనబడుతుంది. నేను అందులోకెళ్ళి పోటీ చేస్తారని ఎమ్మెల్సీకి నాకు అడ్డం వస్తుందని నేను అనుకుంటలేను. ఇంకోటి నేను కాంగ్రెస్ కూడా కాదు కదా, సస్పెండ్ అయినా. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు గాని కాంగ్రెస్ లీడర్లు గాని అందరూ మాయంబడే ఉంటారు. అంటే ఇంకోటి అన్న, ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డికి స్పష్టమైన మెజార్టీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు బీఆర్ఎస్ వాళ్ళని ఎవరిని కూడా జాయిన్ చేసుకోను, నాకు అవసరం లేదు అని చెప్పిండు. కానీ సడన్ గా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళని అందరినీ జాయిన్ చేసుకొని మళ్ళీ వాళ్ళకే వలస వాళ్ళకే టికెట్లు, ఎంపీ టికెట్లు. ఇప్పుడు దాన నాగేందర్ ఉన్నాడు, అవసరం లేదు కదా టికెట్ ఆయనకు. సికింద్రాబాద్ ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండదు, ఆయన ఫేస్ పెద్ద ఆ స్టేట్ వైడ్ సిమిలర్ ఫేస్ కాదు. అదేవిధంగా రంజిత్ రెడ్డి ఉన్నాడు. అంటే ఒక వర్షన్ ఏంటంటే బీజేపీలను గెలిపించడం కోసమే, బీజేపీ ఎంపీ క్యాండిడేట్ గెలిపించడం కోసమే రేవంత్ రెడ్డి పాటుపడుతుందని కేటీఆర్ కావచ్చు ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. దీని మీద మీకున్న విశ్లేషణ ఏంటన్నా? మీరు చెప్పింది 100% కరెక్ట్. ఒకటి ముందుకు ముఖ్యమంత్రి అనేటువంటి, అంటే ముఖ్యమంత్రి మాట అంటే చట్టం. ముఖ్యమంత్రి మాట చెప్తే ఒక చట్టం అన్నట్టు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే భారతదేశంలో ఒక లైన్ అది గీస్తుంది. ఇలా ముఖ్యమంత్రి మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తంగుడి ప్రకాశం పంతులని ఇయాలికి చెప్తాం. వాళ్ళ మనవడు ఆర్ఐ ఉండే, ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చనిపోయింది. వాళ్ళ మనవరాలు ఎన్నే ఉండేది, వాళ్ళతో పని ఉంటే నేనే చేపించినప్పుడు. అంటే ఆర్ఐ అక్కడికి టంగుటూరి ప్రకాశం పంతులు అంత గొప్ప వ్యక్తి అయినా, మొత్తం ముఖ్యమంత్రి అయినా వాళ్ళ మనవాడు ఆర్ఐ లెక్క పనిచేస్తుండ్రు. ఆయన ఒక స్టేచరు, కానీ ఆయన మనం మర్చిపోయాలి. అర్థమైందా? సెకండ్ దామోదరం సంజీవయ్య, అరే ఆయన ముఖ్యమంత్రి స్టేచర్. అది ఇలాంటి మన పేరు ఎందుకు మనం చూడలే. ఆయన చచ్చిపోయినప్పుడు కూడా మనం పుట్టలే. కానీ వాళ్ళ మనవాడు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు, కానీ ఆయన చరిత్రలో మిగిలిపోయాడు. ఎన్టీ రామారావు కానీ ఆయన ఒక మహానుభావుడు, ఆయన గొప్పగా ఉన్నాడు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా ఆయన ఫోటోలో ఉంటాం. అదే కిరణ్ కుమార్ అందరూ ఒక లెవెల్లో పనిచేసారు. అంత పెద్ద పోస్ట్ ఒక రాజ్యాంగం కల్పిస్తే చాలా సీరియస్ ఐటమ్ బ్రదర్. అంటే రాజ్యాంగం వ్యతిరేకంగా మాట్లాడిన అసలు వాస్తవం అయితే ఈయన మీద ప్రాసిక్యూట్ చేసి ముఖ్యమంత్రి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పోస్ట్ అనేది గుంపు మేస్త్రి అని ఎట్లా చెప్పంటాం, మనం కామెడీగా తీసుకుంటున్నాం. ఇది కామెడీ కాదు. ముఖ్యమంత్రి పోస్ట్ అంటే నువ్వు గుంపు మేస్త్రి అంటే ఏందన్నట్టు. పిసిసి ప్రెసిడెంట్ జూనియర్కి ఇచ్చిందంటే నేను ఎస్పీని అయినా నువ్వు హోంగార్డ్ అంటావు. పిసిసి పోస్ట్ అవమానపడి అంటే ఈయనకు ఏ పోస్టు ఏ విలువ అనేది తెలియదు. ఈరోజు ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ, మంచి జ్ఞానవంతులు విద్యావంతులు వాళ్ళు అంటుంటారు. ఈయన లంపెనేషం వేసిపోయినట్టున్నారు నాయన అనుకుంటున్నారు రేవంత్. దాన్నేమో ఇరానికి చెప్పండి. అరే రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని నువ్వు సవాల్ చేస్తున్నావా? రాజ్యాంగాన్ని నేను తప్పుపడుతున్నావాను? రాజ్యాంగం పెట్టిన పదవులు ఇవి గుంపు మేస్త్రి, ఇది ఇరానీ కేఫ్, పిసిసి పదవి అంటే హోమ్ గార్డులతోని మామూలు ఇది అట్టుంటదా? ఎవరు ఏమన్నా కావచ్చు, చిన్నోళ్ళు ఒకసారి పైకి ఎక్కొచ్చు, పైన కిందికి రావచ్చు. కానీ నువ్వు రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది రేవంత్ రెడ్డి అంటే దయచేసి దీని ట్రోలింగ్లలో మీరు ఈ విధంగా మీరు ఆలోచించండి. రాజ్యాంగం పొందుపరిచిన పదవులను కాబట్టి అసొంటోడు నువ్వు అన్నట్టు మాట్లాడుకుంటే ఆయన మాట పైన ఉండేటోడు ఎట్లా అనుకుంటాం మనం? ఆయన మాట మీద నిలబడతారని ఎట్లా అనుకుంటాం? చేర్పించుకుంటారు. ఇదంతా ఒక డ్రామా ప్రకారం నడుస్తా ఉంది బ్రదర్. అందరికంటే పెద్ద విలన్ కాంగ్రెస్ పార్టీకి ఎవరని అంటే కేశవరావు. కేశవరావు అనేటోడు నా ఒక్కసారి కౌన్సిలర్ గెలవాలి, ఒక్కసారి సర్పంచ్ గెలవాలి. అయినా కానీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చి గోడె ప్రకాశాన్ని తీసుకొచ్చి మాట్లాడిన ఆ రోజున తీసుకొచ్చి ఆయననే అటాచ్ చేసి ఆయననే ఫ్యూచర్ ఈయనకి ఎస్టీడీ బూతులు అన్ని పెట్టించి ఈ రోజు ఉన్నదంటే ఆయన్ని. నాకు గొప్ప మనిషి అటాచ్ చేస్తే ఈయన ఆయనని పిసిసి ప్రెసిడెంట్ చేసిండు, రాజ్యసభ మెంబర్ని చేసిండు, సిడబ్ల్యూసి మెంబర్ చేసి కాంగ్రెస్ పార్టీని దూషించి అలా వెళ్ళిపోయినా ఎందుకు చేర్చుకోవాలబ్బా వాళ్ళని? అదే వచ్చేటప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే పుణ్యక్షేత్రానికి పోయి తిరిగి వస్తున్నా అని చెప్పేసి, అంటే గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఆయన తిట్టలేడు, పుణ్యక్షేత్రం అని అభివర్ణిస్తుండు. అంటే చెప్పకుండా మరి తోలుదీస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ భూములలో అయినది ఉండే, కబ్జాలు ఉండే, అర్థమైందా, అన్నిట్లో చాలా అఫెన్సెస్ ఉండే వాళ్ళ పైన. కాబట్టి వాళ్ళు చెప్తే కేసీఆర్ రేపు తోలుదీస్తారు రేపు, అర్థమైందా? కేసీఆర్ దగ్గర పంపించిండు అనుకోవచ్చాను వీళ్ళని. కేసీఆర్ పంపకపోవచ్చు. ఏమన్నా కేసీఆర్ ఎందుకన్నా మరీ చీప్ పార్టీకి చేయడు. కేసీఆర్ చీప్ పార్టీకి చేయడు. ఆయన పంపలే. వీళ్ళు చీప్ గాను, వీళ్ళు చిల్లర గాను. వీళ్ళు ఏడ పచ్చగా ఉంటే వీళ్ళని ఏమంటారు అంటే సంచార రాజకీయ జీవులు అన్నట్టు. పెట్టే ముందు ఎప్పుడు అడిగి ఉంటారు, ట్రంక్ పెట్టి ఉంటది, నెత్తి మీద పెట్టుకుంటారు. ఇక కుటుంబం ఫ్యామిలీ అంటే తిరుగుతాంది. ఇదో బ్యాచ్. రేవంత్ రెడ్డి కూడా సంచార రాజకీయ జీవే కదా. బీఆర్ఎస్, బీజేపీ, రవీందర్ రెడ్డి దగ్గర బీజేపీ ఎమ్మెల్యే ఉండే మహబూబ్ నగర్ లో, ఆయన దగ్గర అప్రెంటిస్, బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్. ఏ ఐడియాలజీ చదవరు వాళ్ళు. వాళ్ళకు బీఆర్ఎస్ ఐడియాలజీ తెలియదు, బీజేపీ ఐడియాలజీ తెలియదు, టీడీపీ ఐడియాలజీ తెలియదు, కాంగ్రెస్ ఐడియాలజీ కూడా తెలియదు, రాజ్యాంగం గురించి తెలియదు. అందుకని మేస్త్రి అనుకుంటాడు. మేస్త్రి అంట ముఖ్యమంత్రి అంటే. ఇన్ని జరుగుతుంటే మంత్రి మండలి ఉన్నది అంత కాంగ్రెస్, హేమాహేమిల కాంగ్రెస్ ఉన్నది, గత పిసిసి ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ఎందుకు వీళ్ళంతా అధిష్టానాన్ని దృష్టికి ఎందుకు తీసుకుపోవట్లేరు అంటారు బ్రదర్? అధిష్టానంలో ఒక కీచకుడు ఉన్నాడు, అర్థమైందా? అధిష్టానం కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కూడా నేను కొంతమందితో మాట్లాడిన పరిస్థితి. నాకు ఆయన నచ్చకున్నప్పుడు ఎవరు ఆయనతోనైతే ప్రభుత్వం వస్తుంది అది ఇదని మన మిత్రులు చెప్తే సరతి అని వాళ్ళకి ఏదో మనం సపోర్ట్ చేసినాం. కానీ ఆయన కాలక్రమేణా ఇది మొత్తం వాళ్ళని ఢిల్లీ ఓన్లీ ఎవరైతే కీచకుని ఒక్కరిని మేనేజ్ చేసుకుంటా తక్కినాయి మొత్తం రాహుల్ గాంధీ దాకా పోకుండా, సోనియా గాంధీ దాకా పోకుండా, వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకకుండా, హనుమంతరావుకి అపాయింట్మెంట్ దొరకకుండా చేసింది. బి హనుమంతరావు గారి అపాయింట్మెంట్ దొరక అట్లా మొత్తం కబంధ హస్తాలలో పెట్టుకున్నాం. మినిస్టర్లు కలిస్తే వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటారు అబ్బా. ఈ మెయిన్ గా ఎవరు బాధాప్త డిప్యూటీ సీఎం తీసుకపోయి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద పీటేసి కూర్చోబెట్టినానంటే ఎవరు మాట్లాడుతుంది చెప్పు? ఎవరు మాట్లాడుతుంటే ఏమవుతుంది? కాబట్టి ఎక్కడ కూడా ఇది లేనే లేదు. మంత్రులు ప్రస్తుతం అయితే మాట్లాడే పరిస్థితి, కానీ ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నోరు తెరుస్తారని నేను అనుకుంటున్నాను. అంటే బీజేపీ రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ కూడా పదే ఏమంటున్నాడంటే, మొట్టమొదట ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక మొదట బీజేపీలోకి వెళ్ళేది సీఎం రేవంత్ రెడ్డి,
మీరు రాసుకోరని పదే మాట మాట్లాడుతున్నా కూడా కేటీఆర్కి ఇంతవరకు కౌంటర్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి. సో అదేమన్నా బీజేపీతో ఏమన్నా బయటకు పోయి బీజేపీ గవర్నమెంట్లోకి పోయే అవకాశం ఉందంట అట్లా? బ్రదరు 100% ఈరోజు మోడీని బడేబాయ్ వాస్తవానికి మోడీ మీటింగ్ బహిష్కరించాల్సిన సమయం, ఎందుకంటే నెల రోజులైతే ఎలక్షన్. నరేంద్ర మోడీని కౌంటర్ చేస్తే ఈ రోజు బీజేపీ తెలంగాణ ఉండేది కాదు. ఎట్లా కౌంటర్ అంటే, నీవు విభజన చట్టంలో 3 హామీలు పొందుపరిచిన మెయిన్ గా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, దానికి నువ్వు పైసలు ఇయ్యలే. మీరు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి డ్రామా చేసి ఆ కోచ్ ఫ్యాక్టరీ కట్టకుండా చేశారు. అర్థమైందా? దాదాపు లక్షల మందికి అక్కడ ఉపాధి దొరికేది. నువ్వు సర్వనాశనం చేసినావు కాబట్టి నీ మీటింగ్ నేను బహిష్కరిస్తున్నా. ట్రైబల్ యూనివర్సిటీ కడతా అన్నావు, మోసం చేసినావు, నిన్ను నేను బహిష్కరిస్తున్నా. బయ్యారం ఇప్పుడు స్టార్ట్ చేశాను, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అది అట్లనే ఉన్నది, దానికి నేను అంటే నేను హామీలే 2 అయితే మెయిన్ మాత్రం కలిపి అని నువ్వు బహిష్కరిస్తే ఈ రోజు నీకు వన్ సైడ్ ఓటింగ్ పడేది, వన్ సైడ్ నీకు ఓటింగ్ పడేది. అది నువ్వు మాట్లాడకుండా మీరు బడే బాయ్ నీది అక్కడ ఎక్కడ జరుగుతుందంటే నువ్వు కాంగ్రెస్ ఐడియాలజీ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినట్టే కదా. దీన్ని కూడా నేను అడిగినా, నీకు ఎట్లా బడే బాయ్ అవుతాడు అన్న గోధురాల 22,000 మందిని చంపినోడు, నీకు ఎట్లా నీకు బాస్ అవుతాడు అని చెప్పి మాట్లాడు. ఈ రోజు కుట్ర ఏందనంటే మహేందర్ రెడ్డిని చేసుకున్నా. ఈయన గెలుసుడు కదా, కొడంగల్ ఓడిపోయేటోడు. కోడంగల్లా ఈయన బీఆర్ఎస్ అభ్యర్థిని మేనేజ్ చేసిండు. వాళ్ళ అన్నకి చెప్పి నీకు ఇక్కడ ఎవరి కావాలి తాండూరులో మొత్తం నీదే నడిచేటట్టు నేను చూస్తా, అక్కడ కూడా నేను ఇన్వాల్వ్ కాదు, జర నాకు సైలెంట్ గా మీ తమ్ముని సైలెంట్ గా చేయి, ఎక్కువ తిరగకుంటే అందుకని నేను ఓట్ల పరిస్థితి లేదు. అట్లా వాళ్ళు డౌన్ అయ్యాడు. నరేందర్ రెడ్డి డౌన్ చేసిన తర్వాత ఈయనను కాంగ్రెస్ లో చేర్చుకున్నామన్న. వాళ్ళు వాస్తవానికి సునీతా మహేందర్ రెడ్డి గారు అక్కడ గెలిచేటోళ్ళు. ఏడా మన చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు గెలుస్తారు, ఎందుకంటే వికారాబాదు, చేవెళ్ళ, తాండూరు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. చేవెళ్ళ కూడా, మహేశ్వరం కూడా బీఆర్ఎస్ ఉన్న వాళ్ళ బంధువులు కాబట్టి వాళ్ళు సైలెంట్ అయ్యేటోళ్ళు. వీళ్ళు గెలిచేటోళ్ళు అక్కడ అలా విశ్వేశ్వరరెడ్డి గెలవాలి రేవంత్ రెడ్డి, అర్థమైందా? కాబట్టి విశ్వేశ్వరరెడ్డి పోయి వీళ్ళైతే నాకు కష్టం అంతా టైట్ అవుతుంది అని చెప్పేసి ఏం చేద్దాం అంటే గుడ్ల దొంగను పెట్టుకున్నాను. గుడ్ల దొంగ అయితేనే ఈజీగా గెలుస్తా. పోయినసారి ఆయన మీద ఓడిపోయినా కాబట్టి నాకు సింపతి. కరెక్ట్ అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చిన అమ్మ నేను సర్వే చేయించిన కనుగోలు సునీల్ కనుగోలు చెప్పిండ్రు, నువ్వు ఇక్కడైతే బ్రహ్మాండం గెలుస్తాను, సిట్టింగ్ ఎంపీగా గెలిపిస్తాను, తీసుకొచ్చి ఇక్కడ పెట్టి. దీంతో ఏమైంది, ఇద్దరు గెలిచే ఏర్పాట్లు మనోడు ఇక్కడ చేసారు. నెక్స్ట్ చామల కిరణ్ అంటే రాహుల్ గాంధీని అమ్మనా బుద్ధులు తిట్టిండ్రు 2011లో. భువనగిరి గూగుల్ పట్టొస్తారు, అమ్మనా బుద్ధులు తిట్టిండ్రు. అన్ని అధికార రాజకీయ 2000 యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉండే, మనోడు పెద్ద లీడరే ఉండే. ఆడ పిచ్చేసాలు వేస్తే వాళ్ళు సస్పెండ్ చేస్తే టైమ్స్ లో ఛానల్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఛానల్ కూర్చొని గంటలు తిట్టారు. కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసి నేను గూగుల్లో తీసి పంపుతా కదా, ఇప్పుడు కాంగ్రెస్ గాను కదా బట్టలు కూడా తీస్తారు తిట్టిండు. అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరు టికెట్లు ఇయ్యాడు, వీడు టీడీపీ, వైసీపీ, ఆర్టీ పార్టీ అన్ని పార్టీలు తిరిగి వచ్చినవాడు చామల కిరణ్ అని తీసుకొచ్చాడు. అక్కడేంటి ఆడ ఈ ఫీలింగ్ తీసుకొని వచ్చిన పక్క ఆయన ఓడిపోతాడు అని చెప్పి తీసుకొచ్చినాక ఆయన పెట్టింది. ఈరోజు అక్కడ బీజేపీకి ఎడ్జ్ అయితే చేసింది. వరంగల్లా ఇప్పుడున్న ఎవరికి సాంబయ్య గాని లేకుంటే శోభన్ కుమార్ ఎస్పీ గాని ఎంపీ ఆనంద్ అని గాని అలా రామకృష్ణ అని గాని ఒక 5-6 ట్రై చేసిండు. వాళ్ళు అనిల్ అనే బాయ్ అందరు ట్రై చేసిండు. నేను అప్పటికేం పెట్టి వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చినా గన్షాట్ గెలిచే సీటు. ఎందుకంటే అరూరి సాంబయ్య, అరూరి రమేష్ అంటాడు దొంగ మంది, మనం అన్ని విషయాలు బయట పక్కా గెలిచేది. దానికి కడియం కావ్యకి ఆల్రెడీ టికెట్ ఇస్తే కడియం శ్రీయానంటాడు అలా మాదిగలను చంపేసిండు. సాంబయ్య అన్నటువంటి చంపిండు, అరూరు రమేష్ అన్నటువంటి చంపిండు, డాక్టర్ రాజయ్యని చంపిండు. ఆయన ఉప ముఖ్యమంత్రి గుంజుకున్న కుట్రల మాస్టర్ ఎన్టీ రామారావును చంద్రబాబు పొడవని కత్తి కూడా ఇచ్చింది కళ్యాణ్ శ్రీయార్ అంటాడు. ఆయన తీసుకొచ్చి నువ్వు టికెట్ ఇస్తావు. ఈరోజు ఆమె వాళ్ళ కులం ఓట్లు 60 ఓట్లు ఉంటాయి, బయలులో ఓట్లు 60 ఓట్లు ఉంటాయి అక్కడ, అర్థమైందా? మాదిగలకు నువ్వు ఒక్కరిని కూడా సీట్ ఇవ్వాలి. వాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ ఈ రోజు అక్కడ బీజేపీకి గెలిచే పరిస్థితి తీసుకొచ్చాం. 5 వారు గెలుస్తుంది. ఎవరు గెలిచే అవకాశం ఉందా బీజేపీ? కాంగ్రెస్ ఛాన్స్ లేదు అక్కడ. బీజేపీ బీఆర్ఎస్ అయినా ఛాన్స్, కాంగ్రెస్ అవకాశం తక్కువ అయిపోయింది, సన్నగిలిపోయింది. సెకండ్ మందకృష్ణ మాదిగని బీజేపీ తీసుకొని తిరుగుతుంది. భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ మాదిగకు టికెట్ ఇవ్వని చరిత్ర లేదు. ఏదో ఒక టికెట్ ఇచ్చేది, 2 ఇచ్చేది, 1 మాలకి. అసోంటిది ఈయన ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఎందుకు బాడేబాయ్ చెప్పిన మాదిగలు మా ఎంబడి వస్తుండ్రు, నోగిన టికెట్ ఇస్తే మాదిగల ఓటు డివైడ్ అయితే నాకు గంపగుత్తగా
బీజేపీకి పడాలంటే నువ్వు మాదిగా టికెట్ ఇవ్వద్దంటే ఓకే అని చెప్పి ఒక్క మాదిగా కూడా టికెట్ ఇవ్వదు. ఎందుకు ఇవన్నీ మొత్తం అక్కడికి పోవాలి. ఈ రోజు అన్ని సీట్లలో థ్రెట్ కూర్చుంది. ఒక నల్గొండ పార్లమెంట్ తప్ప అన్ని సీట్లలో థ్రెట్ అయి కూర్చున్నది. అర్థమైందా? అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కు మాదిగకి ఇచ్చాడు. నీకు నిన్నటి దాకా ఎట్లుందో ఆలోచించే పరిస్థితి చూసాకు అక్కడ ఆయనకు అవకాశం వస్తాడు చూసి. అంటే ఈ విధంగా బీజేపీతో కుమ్మక్కయ్యండు. 100% అలా పోయే అవకాశాలు ఉన్నాయి. రేపు కేంద్రంలో గిన మళ్ళీ అయిన సీఎం రమేష్ మీడియేటర్ ఈయనకు రేపు అన్నగిన పోయే పరిస్థితి ఉంటే ఏది మోడీ గిన మళ్ళా ప్రధానమంత్రి అయ్యేది అవకాశం 1000% నిలుపుతుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ దిక్కుండద్దని కరడగట్టిన బ్రదర్ నేను ఇది కూడా చెప్తున్నా. రేపు నేను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బహుజనులను మోసేటటువంటి ఇండియా కూటమికి నేను ఓటేస్తా. నేను ప్రచారం కూడా వాళ్ళకేమని చెప్తా. ఎందుకంటే నేషనల్ వైడ్ గా నేను ఆలోచిస్తా. నేషన్ వైడ్ గా నేను ఆలోచించి నేను వాళ్ళకి ఓటేయమని చెప్తా. ఇవాళ కూడా నేను అదే చెప్తున్నా. నేను ఐడియాలజీ నన్ను కాంగ్రెస్ సభ్యత్వం గుంజుకోవచ్చు కానీ నా ఐడియాలజీ నేను చెప్పినా కదా 87కి వెళ్ళి నాకు ఇంకేంది. కాబట్టి మనము అలా డౌట్ లేదు. కేటీఆర్ కాదు ఇంత తెలంగాణను ఎవరిని ముట్టుకున్నా ఇది బీజేపీ సర్కారే అంటుంది. అంటే ఇంత నేపథ్యం ఉంది. ఎందుకు సీఎం అయ్యిండు, మంచి మెజార్టీ ఇచ్చింది, ఎందుకు బీజేపీతో లోపాయకర ఒప్పందాలు ఎందుకు చేయాల్సిన అవసరం ఉందండి? రూప మేస్త్రి ఆయన చెప్పింది కదా బ్రదర్. ఇప్పుడు అరే ఆయన రాజ్యాంగాన్ని అవమానపరిచింది అంటే చీప్ క్యారెక్టర్ కదా బ్రదర్. చీప్ క్యారెక్టర్, చిల్లర క్యారెక్టర్. అంటే ఎవరితోని ఏమన్నా ఇది చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎక్కువ ఎక్కించుకున్నది. 80 సీట్లు వస్తే డేంజర్ అని చాలా సీట్లు మార్చి ఓడగొట్టిండు. చాలా సీట్లు మార్చిండు. జీవన్ రెడ్డి నేననే ఓడగొట్టిండు. అయితే జగిత్యాల జీవన్ రెడ్డిని బాజాప్తా ఈయననే చెప్పి ఈయననే ఓడగొట్టిండు. చిన్నారెడ్డికి ఈయననే కట్ చేశాను. చిన్నారెడ్డి నా సస్పెండ్ చేసిండు కానీ ఇలా చరిత్రహీనుడు అయిపోయింది. ఆయన చరిత్ర ఆయన క్షమించాడు. చిన్నారెడ్డిని ఈయననే టికెట్ కట్ చేశాను. అదే దామోదర్ రాయనసింహను ఓడగొట్టాలని చూశాను. శ్రీధరబాబును ఓడిపోవాలని చూశాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోవాలని చూశాను. మన బట్టి విక్రమార్క ఎవరెవరైతే ఇల్లు వచ్చినా అందరు ఖతం అయిపోవాలని చూశాను. ఖతం కావాలి. దాదాపు అందరినీ చేసాను. అందుకని ఎక్కువ బయట పార్టీకి వచ్చిన వాళ్ళని ఎక్కువ తీసుకుంటుండ్రు గుంపు. రేపు నెంబర్ మనం అందరం కలిసి మోడీ దగ్గర పోదాం అంటే పోతారు. జరిగేది. అందుకని వాళ్ళు ఇళ్ళలో పోతారు. ఓ కేశవరావు పెద్ద పిక్చరు ఆయన చేయూపితే ఓట్లు పడతాయి. ఆయన ముఖానికి ఆయనకే వాళ్ళు. మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటున్నా కాంగ్రెస్ ఎంపీ సీట్లు తెలంగాణలో? బ్రదర్ వాస్తవానికి అయితే 12 సీట్లకు ఉండే బ్రదర్. 12కి వెళ్ళి 12 పైనే ఉండే. బీఆర్ఎస్ 0 ఉండే, బీజేపీ 1-2 ఉండే. అసొంటిది ఈయన మాదిగా ఫ్యాక్టర్లో పెద్ద ఎత్తున కొట్టేసి ఈరోజు ఆ ఫ్యాక్టర్లో కూడా నన్ను కొట్టడానికి అదొక ఫ్యాక్టర్. వీళ్ళు వన్ సైడ్ బీజేపీకి వెళ్ళిపోవాలని ఉద్దేశంతో మేము శత్రువులం అనే చూపించడానికి కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి శత్రువులు అని చూపించే ప్రయత్నం చేసిండు. అదేందా అది వాళ్ళు అనుకున్న ఆ తీరుగా వాళ్ళకు ఓటు పోదు. అక్కడ దాదాపు 25-30% నువ్వు శత్రువులను చూపించినా కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు. అదంతే సాంప్రదాయ ఓటు. అది తప్పదు. కానీ ఈ కుటిగా ఈ ముఠా మేస్త్రి ఆలోచన ప్రకారము అట్లా ప్లాన్ చేసిండు. కానీ అది అక్కడి వరకు నెరవేరది. ఇప్పటికిప్పుడు కావచ్చు ఎన్ని సీట్లు వచ్చాయి బీజేపీ కాంగ్రెస్ కి? ఇప్పుడు ఫైట్ అయిపోయింది బ్రదర్. ఒక క్లియర్ కట్ గా కనబడుతుంది. ఏంటంటే నల్గొండ ఒకటి క్లియర్ కనబడుతుంది, మహిబాద్ ఒకటి కనబడుతుంది, ఖమ్మం ఒకటి కనబడుతుంది క్లియర్ గా. తక్కిన అన్ని ఫైట్ అంటే ఖమ్మం కూడా చౌదరికి ఇస్తే గెలుస్తుంది, ఖమ్మాకి ఇస్తే. అదేందా ఆడపోతే పెళ్ళానికి అరే ఎవరికి టికెట్ ఇవ్వాలి పెద్ద లీడర్ అని అడిగితే పెద్ద బట్టి సాబిగా పేర్లే చెప్దాం పొంగి ఏమున్నది. పెద్ద లీడర్ ఎవరు? బట్టి గారు మీరు ఇంత పెద్ద లీడర్ కదా, ఎవరికి ఇస్తే బాగుంటుంది? నా భార్యకి ఇవ్వాలి, నా భార్య తప్ప అక్కడ ఎవరు లేరు. కార్యకర్తలు ఎవరు లేరు, వేస్ట్. పైసలు ఇస్తే పని చేస్తా. నా భార్య పెద్ద లీడర్, ఆమె టికెట్ పొంగిలేటి. మరి నువ్వు ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఆయన ఏమైనా భార్య పేరు చెప్తాడు. ఆయన అట్లే చెప్తాడు. నా తమ్ముని కంటే మించునేది ఎవడు? నా తమ్మునికి ఇవ్వాలి మీరు, ఆయన మించునేది ఎవరు లేరు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరికి ఇద్దాం జర మీరు చెప్పండి. మీరన్నా మంచి ఆయన తమ్ముని పేరు చెప్తారు. వాళ్ళు అట్లే చెప్తారు. వాళ్ళందరికంటే బుద్ధిమంతం నా కొడుకు, ఆనంత మంచి వాళ్ళు ఎవరు లేరు. చెయ్యి అతను అందరు గెలిచింది నా కొడుకు వాళ్ళనే. కార్యకర్త వాళ్ళు లేరు, అంత ఉత్తర్లే. కార్యకర్త పైసలు ఇస్తామని పని చేస్తారు అనే కాడికి వీళ్ళు అడిగేటప్పుడు జనం అసహించుకుంటారు. కాంగ్రెస్ లో మన గతంలో బీఆర్ఎస్ కు మించిన కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ లో ఎక్కువైనాయి కానీ ఇప్పుడు ఉంటుంది బ్రదర్. కామన్ గా ఎవరికైనా, నాకైనా నా కొడుకు లీడర్ గా నా కొడుకు ఇంట్రెస్ట్ లేదు ఉంటది, అది కామన్ గా ఉంటది. కానీ ఇంట్రెస్ట్ లేకుండా బలవంతంగా తీసుకొచ్చి బలవంత కుర్చీ ఎక్కడి వరకు కరెక్ట్ చెప్పాలి.
ఆ ఖమ్మంలో కూడా చౌదరికి ఇస్తే గెలుస్తుంది. కామన్ కార్యకర్తకు ఎవరికైనా ఇచ్చినా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఫ్యామిలీలకు ఇస్తే మాత్రం అసహించుకుంటారు. రేపు రిజల్ట్ రివర్స్ కాబోతుంది కదా. నీకు మనము బీజేపీతో ఒక ఈయననే అనుకుంటున్నాం, ఈయన కూడా టచ్ లో ఉన్నాడు. మన జగన్ కు దగ్గర ఎవరు చెప్పదా? జగన్ కు దగ్గర ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు వెంకటరామరెడ్డి అని మెదక్ ఎంపీ అభ్యర్థి కూడా వీళ్ళ ఈయన కూడా చుట్టాలే ఉంటారు కదా. అంత చుట్టాలు బానిసలు పెట్టుబడి పెడతా ఆ లెవెల్లా శ్రీనివాసరెడ్డి పనిచేస్తుండు. కానీ శ్రీనివాసరెడ్డి కూడా ఏ రోజైనా జగన్ ఒక ఇషారా ఇచ్చి మోడీ దిక్కు వెళ్ళిపోతాడు. కాబట్టి థ్రెట్ కాంగ్రెస్ పార్టీ థ్రెట్. ఇంత ఫైట్ చేసిన బక్కా చేస్తానన్నా, మరి నెక్స్ట్ ఏంది ఫ్యూచర్ ప్లాన్ ఏందన్నా? ఫ్యూచర్ ప్రస్తుతం అయితే బ్రదర్ తెలంగాణ, నేను ఏ పార్టీకి పోను. తెలంగాణ వనరుల రక్షణ సమితి అని ఒకటి పెట్టుకున్నా. నిన్ననే ప్రెస్ క్లబ్ లో లాంచ్ చేసిన. ఆ బ్యానర్ కింద నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి దేని మీద ఫైట్ జరిగింది అవి నేను కొనసాగిస్తా. అవి కొనసాగిస్తా. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ ఎన్నికలకు ముందు, కేసీఆర్ దిగిపోయే ముందు, అంటే దిగిపోయే ముందు అంటే ఎన్నికలకు ఎలక్షన్లు పంచుదాం అనుకున్నాను. 7,000 కోట్లు రైతు బంధు అందరి అకౌంట్లో వేద్దామని పెట్టుకుంటూ ఇక 2 days లో పంచుడే. ఈ దుర్మార్గుడు హరీష్ రావు స్టేట్మెంట్ వల్ల అది ఆగింది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందంటే ఏదో నోరుతీట అది కూడా ఉండొచ్చు. అది చంద్రబాబు. మరి ఆ పైసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక పైసలు ఉండాలి కదా. ఆ పైసలు ఎక్కడికి పోయినాయి? ఆ రైతు నోట్లల్లో మట్టి కొట్టి, రైతులలో లిటరల్ గా మట్టి కొట్టి ఆ నోట్ల కట్టలు తీసుకపోయి 7,000 కోట్ల నోట్ల కట్టలు తీసుకపోయి ఎవరి నోట్ల పేరు పెట్టినవో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జవాబు చెప్పాలి, బట్టి విక్రమార్క జవాబు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆ 7,000 కోట్లు వీళ్ళ నోట్ల మట్టి కొట్టి ఈ రోజు మా చుట్టూ ఏది ఫోన్ ట్యాంపరింగ్ ది తిప్పుతుండ్రు. మరి పైసలు ఎవరికి పోయినాయి అది మీరు చెప్పాలి కదా. చెప్పాలి. అది వాళ్ళని నేను అడుగుతున్నా. వాళ్ళని శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పాలంటున్నా కదా. అదే అంట శ్రీనివాస్ రెడ్డి అంటే రైతులు బ్రదర్ లక్షల మంది రైతులను చంపేసిన లక్షల మంది నోట్లు కొట్టి పైసలు మొత్తం మీరు దిగమిగినట్టు ఏంటి? ఇవాళ కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వాలనుకుంటున్నాం, అందరు బట్టి అనుకుంటున్నాం. బట్టి కమిషన్ పోతుంది. కమిషన్ అనేది మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు ఇంత చిన్న చిట్టి పైన ఈయనకి ఇంత బిల్లు ఇవ్వగలరని ఒక చిన్న కోడేసి రామకృష్ణరావు అంటే వైసీ బీఆర్ఎస్ ఉన్న పంచాలి ఫైనాన్స్ సెక్రటరీగా ఆయనే ఉన్నాడు. ఆయన తీసుకపోతే ఆడ బిల్లు ఇస్తాడు. కమిషన్ నిన్న మహేశ్వర్ రెడ్డి చెప్పింది చూసిన బీ ట్యాక్స్, టీ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ అని. ఈ ట్యాక్స్లే అవి చిట్టి మీద రాసిస్తే అది వస్తుంది. మేఘా కృష్ణ తమ్ముడు చెప్పనీకి ఆయన పేరు చెప్పనీకి బాధపడ్డాడు. అసెంబ్లీలో కూడా చెప్పలేకపోతుంది కదా. వాస్తవం ఇవాళ అది నడుస్తుంది అంటే పూర్తి అప్రజాస్వామ్యంగా నడుస్తుంది. అంటే మీరు రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేస్తారా, లేకపోతే ఓన్లీ పరిరక్షణ పెట్టుకునే ఈ రకంగా వెళ్తారా? భోజనం చైతన్యం చేయడానికి ఈ సంఘాన్ని పెట్టుకున్నారా? లేదు బ్రదర్, ఇది పెట్టేది పొలిటికల్ నా ప్లాట్ఫామ్. నేను వేరే పార్టీలో పోలేను. ప్లాట్ఫారం లేని మనం ఒక ప్లాట్ఫారం మనం రెడీ చేసినాం. వాస్తవానికి మానవ వనరులు, సహజ వనరులు కేసీఆర్ ఖతం పట్టించి గుట్టలు ప్లాటింగ్ లా ఈ రోజు మైనింగ్ మాఫియాతోని ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా దీంతో మొత్తం ఉన్నాయన్న కాపాడుకోవాలని, రేపు మళ్ళీ ఈ రాబందలు కూడా రావాలని మానవ దాదాపు 30 లక్షల మంది. ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ వాది, సరే కడుగట్ట కాంగ్రెస్ వాది, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో నడిపింది కాంగ్రెస్ గవర్నమెంట్. సో మరి మీ ఫైటింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉండబోతుంది కదా. ప్రజల పక్షంగా ఉంటుంది బ్రదర్. ఐడియాలజీ అదే కదా. ఐడియాలజీ బ్యూటీ ఆఫ్ ఐడియాలజీ ఏంటంటే అది బీజేపీ అయినా ఏ ఐడియాలజీ అయినా ఎవరి ఐడియాలజీ వాళ్ళ లైన్లలో పెడతారు. నా ఐడియాలజీ బహుజనుల తరపున ప్రశ్నించడమే నా డ్యూటీ. అదే నువ్వు రూలింగ్ లో ఉండు. కామారాజ్ నాయుడు ఇందిరాగాంధీనే ప్రశ్నించేటోడబ్బా. ఇందిరాగాంధీ గారు ప్రిపేర్ అయి ఉండేటోళ్ళు. కామారాజ్ నాయుడు వస్తుందంటే తమిళ అడిగేటోళ్ళు ట్రాన్స్లేట్, తమిళ తప్ప వేరే భాష మాట్లాడాయన తమిళ చెప్తే ట్రాన్స్లేట్ చేసి చెప్పాల్సిందే. అర్థమైందా? కాబట్టి అంత ఇది ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉండేది. అందుకనే అది పెద్ద ప్రజాస్వామ్య పార్టీ అంటారు. పేరుకి అది ఈయన పేరే అది. అర్థమైందా? పేరే అది. దాన్ని మార్చేసి రేవంత్ రెడ్డి ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇక్కడ అమలు చేయలేదు. మళ్ళీ నేషనల్ వైడ్ గా ఇదే తుక్కు కూడా సభలో పెట్టి నేషనల్ స్కామ్లను తీసుకొస్తాంటుగా. దాన్ని అదే కామెడీ. ఈ రోజు చెప్పినా కదా ఢిల్లీలో కీచకుని పెట్టుకున్నాడు. అర్థమైందా? ఆ కీచకుడు మధ్యవర్తి. ఆ కీచకుడు చెప్పి ఎవరు ఆ కీచకుడు పేరు చెప్పరాదు? ఎవరి పేరెందుకు కానీ
ఢిల్లీలో 11 దాకా ఎక్కడ దాకా పోలేను. ఓకే కూడా అంటే అర్థమైపోతుంది. వాడు వాళ్ళకి చెప్తా ఉంటారు ఆ కీచకుడు, వాళ్ళను అట్లా ఈయన బాగా చేస్తుండ్రు, బ్రహ్మాండంగా చేస్తుండ్రు, అది ఇది అని చెప్పేసి వాడు మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు తుగ్గుడు కూడా చెప్పిస్తారు. నిజంగా అంటే బ్రదర్ గాంధీ ఫ్యామిలీ వాళ్ళకి మంచి అడ్వైజర్స్ ఉండే ఇదివరకు. అహ్మద్ పటేల్ కానీ, అంబికా సోని గారు, గులాం నబీ ఆజాద్ గారు, దిగ్విజయ్ సింగ్ గారు, అజిత్ జోగి గారు మంచి వాళ్ళు ఉండే. ఇప్పుడు ఇటువంటి లంపెనగాలను పెట్టుకునే చాలా. నేను నెక్స్ట్ టైంలో నీకు ఒక వీడియో చూపెడతాను, అంటే సాక్ష్యంతో సహా చూపెడతాను. అప్పుడు పరువు నష్ట దావా వేయలేదు, అది చూపించి నేను వినిపిస్తాను, వీడియోనే చూపెడతాను. ఫైనల్ గా ఈ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారన్న మీరు? ఒకటి, ఈరోజు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం మన పైన అనేకమైన బతుకు భారం చేసింది. ఈరోజు అన్ని నిత్యావసరకులు అన్ని రేట్లు పెరిగి అన్ని విధాలుగా ఇది చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒకటే. ఈరోజు మనము ఈ భారతదేశం ఏర్పడ్డప్పుడే మనం ఎన్ని జాతులైనా కానీ, ఎన్ని మతాలైనా కానీ, ఎన్ని కులాలైనా కానీ, ఎన్ని సంస్కృతులైనా కానీ మేము కలిసి ఉంటామని చెప్పేసి మనం ఒక దేశం నిర్మాణం చేసుకున్నాం. ఈసారి అది జరగాలంటే ఇండియా కూటమికి ఒకటి మనం మద్దతు తెలిపాలి, నంబర్ 1. రెండవది ఏంటంటే మేము ప్రశ్నించే గొంతుగా నేను ప్రశ్నించాలని, నేను రేపు ఇంకా ప్రజా సమస్యలపై ముందుకు పోవాలన్నా నాలాంటి వాళ్ళు కానీ, సురేష్ యాదవ్ లాంటి వారు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన. మేము వేరే తిరిగేమంటలేం. రేపు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీగా పోటీ చేయాలి, అది తప్ప నాకు వేరే దారి లేదు. కాబట్టి నాకు తెలంగాణ ప్రజలంతా మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కనీసం సోషల్ మీడియా ద్వారా కనీసం ఒక SMS ద్వారానైనా మీ నిరసన అనేది మీరు దేనిపైన మీరు నిరుత్సాహంతో ఉన్నారో దాని మీద మీరు స్పష్టంగా తెలపాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే వాడు గుడిని మింగితే వీళ్ళు గుడిలింగాన్ని మింగేటోళ్ళు వచ్చారు. పోయిన దండుపాలెం గ్యాంగ్ అయితే ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ వచ్చి కూర్చుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండకుంటే మన అన్ని పోతాయి. రైట్, థ్యాంక్ యూ అన్న సమయం ఇచ్చినందుకు. ఇది బక్కా జయచంద్ గారు దాదాపుగా 10 ఏళ్ల పాటు అద్భుతమైన పోరాటం కేసీఆర్ మీద చేసి ఇక్కడ ఉన్నటువంటి ధరలు ప్రశ్నించడంతోనే ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో ఆ దొంగల్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు కాబట్టి దాన్ని ప్రశ్నించినందుకే ఆయన సస్పెండ్ చేసిందని చెప్పేసి బక్కా జయచంద్ గారు చెప్తున్నారు. చూస్తూనే రాయల్ మీడియా, మీరు కూడా రేపు బక్కా జయచంద్ గారికి మద్దతుగా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకల్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అది ఏ పార్టీ కావచ్చు, ఏ ప్రాంతం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇలాంటి బక్కా జయచంద్ లాంటి వాళ్ళని, ఎందుకంటే స్కీముల పేరు మీద ఎన్ని స్కామ్లు చేశారో ఆ రోజు కూడా వివరించినటువంటి వ్యక్తి బక్కా జయచంద్ గారు. కాబట్టి సో ఇలాంటి వ్యక్తుల్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.